యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అంటే ఎలా ఉండాలి? ప్రతి సీన్ లో గూస్ బంప్స్ రావాలి, బొమ్మ అదిరిపోవాలి, మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ఆడియన్స్ లో బస్ తీసుకొచ్చేలా ఉండాలి, థియేటర్లకు అభిమానులు క్యూ కట్టేలా చూసుకోవాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇటీవల రిలీజ్ అయిన వార్ 2 మూవీ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఎన్టీఆర్ కారణంగా విజయవంతంగా రన్ అవుతోంది. అటు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాలీవుడ్ లోనూ ఎన్టీఆర్ కు మంచి క్రేజ్ ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రొడ్యూసర్ నాగవంశి. అయితే ఆయనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. టాలీవుడ్ లో స్పీడ్ గా డెసిషన్స్ తీసుకోవడంలోనూ అలాగే కంటెంట్ ను అసెస్మెంట్ చేయడంలోనూ ప్రొడ్యూసర్ నాగవంశి ముందుంటారు. ఇక ప్రేక్షకుల పల్స్ పట్టే నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశి ఒకరు. ఆడియన్స్ నాడి పట్టి సినిమాలు తీసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఆయన స్టైలే వేరు. జెర్సీ, మ్యాడ్, మ్యాడ్ 2, లక్కీ భాస్కర్, సార్ లాంటి సినిమాలను అందించి సినీ ప్రియుల నుంచి ప్రశంసలు పొందారు. ఇకపోతే చిత్ర పరిశ్రమలో ఓవర్ నైట్ జీవితాలు తారుమారవుతాయి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి సినిమాను తెరకెక్కిస్తే హిట్ అయ్యిందా, లాభాల పంట పండినట్టేనా, ఫ్లాప్ అయ్యిందా అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరగడం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఈ సమయంలో ప్రొడ్యూసర్స్ పరిస్థితి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది నిర్మాతలు రోడ్డు మీదకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ గా టాలీవుడ్ లో యాక్టివ్ ప్రొడ్యూసర్ గా పేరున్న నాగవంశిపై వార్ 2 సినిమా రిలీజ్ తర్వాత అనేక రూమర్లు రావడమే కాకుండా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందించిన వార్ 2 సినిమా విషయంలో తన స్ట్రాటజీకి వ్యతిరేకంగా వెళ్లాడనే ఆరోపణలు వినిపించాయి. తాను అమితంగా అభిమానించే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడం, ఈ మూవీపై భారీగా అంచనాలుండటంతో ఫ్యాన్సీ రేటుకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు నాగవంశి. దాదాపు 90 కోట్ల రూపాయలకు ఈ హక్కులను దక్కించుకున్నాడు. జీఎస్టీతో కలిపి మొత్తం 105 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తనదైన శైలిలో నిర్వహించి హైప్ పెంచారు. ఈ సినిమా ఓవరాల్ థియేట్రికల్ రన్ లో నష్టం వాటిల్లుతుందని ట్రేడ్ వర్గాల రిపోర్టు. అయితే కింగ్డమ్ తో పాటు ఇటీవల ఆయన తీసిన సినిమాల నష్టాలను చెవిచూశాయి. దాంతో ఆయన దివాలా తీశాడనే విషయం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్టీఆర్ ను వ్యతిరేకించే ఓ వర్గం వారు కావాలనే నాగవంశిపై దాడిని మొదలు పెట్టారని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రకరకాల పోస్టులతో నిర్మాత నాగవంశిని దారుణంగా ట్రోల్ చేశారు. వార్ 2 సినిమాతో నాగవంశి ఆర్థికంగా బాగా చితికిపోయాడని, చివరకు తన విల్లాను అమ్మేసి దుబాయ్కి వెళ్లిపోయారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగవంశి గురించి ఆరా తీయగా యువ నిర్మాత పరిస్థితి మరీ అంత అధ్వానంగా లేదని తేలింది. ఆయన తీసిన సినిమాలు ఇటీవల భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. కావాలనే వార్ 2 మూవీకి నెగిటివ్ టాక్ తీసుకొచ్చి నష్టం చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారు. మూవీ కంటెంట్ బలంగా ఉంటే మౌత్ పబ్లిసిటీ ద్వారానే తెలిసిపోతుంది. ఎన్టీఆర్ ను ద్వేషించేవారు ఇలా సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని చెబుతున్నారు. ఏదేమైనా కూడా సోషల్ మీడియాలో మితిమీరిన ట్రోల్స్ అనేవి మంచిది కాదు. ఈ విషయంలో అందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.